గెలిచినప్పుడు ఎవరు చెప్పినా సరే ఈ కారణం వల్ల గెలిచావు ఇందువల్ల గెలిచావు అని ఎవరు చెప్పినా పట్టించుకోరు ఏ నాయకుడు కూడా. ఓడినప్పుడు అందరూ చెప్తారు, అప్పుడు ఓడినప్పుడు పట్టించుకోరు, అందరి వల్ల ఓడానని అనుకుంటారు. ఏదైతే జగన్ ఎందుకు ఓడిపోయామో తెలియదు ఎంత చేసినా అని చెప్తున్నటువంటి నేపథ్యంలో శివశంకర్ గారికి సంబంధించిన ఒక కథనం చూద్దాం. జనాన్ని నిందిస్తే ఎలా జగన్ గారు. మొన్నటి ఎన్నికల ఫలితాలు వైఎస్ఆర్సీపీ ఘోరమైన ఫలితాన్ని చవి చూసిన విషయం అందరికీ తెలుసు. 2019లో ఆ స్థాయిలో గెలుపుంటుందని బహుశా అప్పటికి వైఎస్ఆర్సీపీ అనుకుని ఉండదు. ఈసారి ఇంత దారుణమైన పరాభవం ఉంటుందని ఊహించని ఉండదు. అందుకే దీన్ని ఆ పార్టీ నాయకులు అంత తేలిగ్గా తీసుకోలేకపోతారు. ముఖ్యంగా పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి. 2019 ఎన్నికలకు ముందు మనకు ప్రత్యేక హోదా రాలేదా, మన పోలవరం కంప్లీట్ అవ్వలేదా, అయ్యయ్యో అన్నట్టుగా అభినయించి మరి ఆయన ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇప్పుడు అదే టోన్, ఇంత దారుణమైన ఫలితాలు వచ్చాయా, కోటి కుటుంబాలకు డబ్బులు ఇచ్చామా, అయినా ఓట్లే లేదా, అయ్యయ్యో అనుకోవాలి. మరి మన వైసీపీ అధినేత పావుగంట ప్రెస్ మీట్ చూస్తే అలాగే అనిపించింది. ఇంతమందికి అంత చేస్తే ఎందుకు పోయింది అని జగన్ నిజంగానే ఆశ్చర్యపోయారు. ఆయన ఆశ్చర్యంలో కూడా నిజం ఉంది. ఎందుకంటే ఫలితాలు వచ్చే వరకు తాను ఓడిపోతానని జగన్ అనుకోలేదు.